హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం ఆనియన్ పకోడీ చేసుకోబోతున్నాము. దానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాము, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకొని జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఎలా కలుపుకుందామో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు వేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి తగినంత శనగపిండి కలుపుకుంటున్నాం. కొంచెం ఒక్క స్పూన్ అంటే ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అది లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పకోడీ క్రిస్పీగా రావడానికి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర, దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. జీలకర్ర వేస్తున్నాను. తగినంత సాల్ట్, ముందే వాటర్ పోసేసుకోకూడదు. ఆనియన్స్లో తడి ఉంటుంది కదా, మొత్తం కలుపుకుందాం. కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకుందాం. చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము. కొంచెం వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇలా చక్కగా విడివిడిగా వేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు సాయంత్రం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎక్కువ టైం పట్టదు, ఈజీగా అయిపోతుంది. ఈ వర్షాకాలంలో చక్కగా ఇలా వేడివేడి పకోడీలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. బయట చిరుతిండ్లు తినడానికి ఇష్టపడతారు కదా పిల్లలు, అవేమో మంచివి కావు. ఇలా మనం చేసి పెట్టుకుంటే చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం, మనం చేసి పెట్టుకున్నామన్న తృప్తి కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు లైక్ చాలా ఉపయోగం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కొంచెం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పకోడీలు మంచి కలర్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. ఇంకా ఆయిల్ కూడా చక్కగా లాగలేదు, చక్కగా వచ్చాయి. మొత్తం అన్నీ తీసేసుకున్నాము. ఇంకొక రౌండ్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పిల్లలకి వేసేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి లేకుండా వేసుకుంటే మంచిది. ఏదో ఒకటి వేసామన్న పెరుగు వేసుకుంటే, మనం వేసుకున్నప్పుడు చక్కగా 2-3 పచ్చిమిర్చి చక్కగా కట్ చేసుకుని వేసుకుంటే మనం కారం కారంగా తింటాం కాబట్టి బాగుంటుంది. వేగిపోయినాయి ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. వేడివేడిగా చక్కగా మన క్రిస్పీగా పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? చక్కగా ఇలా రైనీ సీజన్లో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్.
మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.